నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీ రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. రాజధానిపై అధికార పార్టీ నేతలు రైతులను మోసం చేసి భూములు సొంతం చేసుకున్నారని, అసైన్డ్ భూములను కూడా వదల్లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆ విమర్శలపై ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలు చేస్తోందని అంటున్నారు. ఇవాళ రాగానే ఘీంకరిస్తున్నావు, ఏమైపోయింది నీ పరుషం అంటున్నా. అదేమంటే అంటున్నాడు, దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ప్రకాశం బ్యారేజ్ మీదకి రావాలంట. రాయలసీమ రక్తం ప్రవహించినా, స్వచ్ఛమైన రక్తం ప్రవహిస్తున్నా రా, నీ ఉరవకొండలో ఛాలెంజ్ చేస్తున్నాం. నీ ఉరవకొండ వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అడుగుతున్నా? జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు. నీ ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? నువ్వు చేసే అవినీతి కార్యక్రమాలు నిరూపించడానికి మా నాయకుడు రావాల్సినటువంటి అవసరం లేదు. కార్యకర్తలు పంపిస్తాం. దమ్ముంటే రా. నీకు సిగ్గు, శరం, చీము, రక్తం ఉంటే కమాన్, నీ ఉరవకొండలో చర్చించుకుందాం రమ్మంటున్నా నీ అవినీతి కార్యక్రమాలకు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను విషయం సవాల్ చాలా స్పష్టంగా ఉంది. వాటిలో కండిషన్స్ ఆయన చదువుకోమనండి. అవి లేవనుకుంటే ఎవరినన్నా పంపించండి, నాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకొండకు వస్తానంటే సై. ఇవాళ ప్రజా సమస్యలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు వస్తానన్నా ఎస్, సగౌరవంగా ఆహ్వానిస్తాం. నాకు సంబంధించినంత వరకు మనుషులందరూ ఒక్కటే, కార్యకర్తలు ఒకటి, నాయకుడు ఒకటి అనేటువంటి భావన మాకేం లేదు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఆస్తులకు సంబంధించినటువంటిది. ఇటు 3 తరాలు అటు 3 తరాలు, తండ్రి తరఫున తల్లి తరఫున నువ్వు చెప్పగలవా అని నేను అడుగుతున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకొండకు వస్తానన్న సై, ఆ సవాల్కి సిద్ధం కమ్మని చెప్పి నేను చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే ప్రతిసారి అంబటి రాంబాబు గారు ఇంకొకరితోనో మాట్లాడిస్తున్నారు. నేను ప్రజా సమస్యల మీద మీరందరికీ మాట్లాడే హక్కు ఉంది, మాకు ఎవరికి అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి సాక్షి పత్రికలో రాస్తే నేను ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్పాలా లేదా అన్నది ఆయన డిసైడ్ చేసుకోవాలి. చెప్పగలడా లేదా అన్నది ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇవాళ చెప్పలేను అనుకున్నప్పుడు ఆయన మౌనంగా ఉండొచ్చు, ఆ ఆప్షన్ ఆయనకి ఎప్పుడూ ఉంది. చెప్పగలను, నేను ఉరవకొండకు వస్తాను, మోస్ట్ వెల్కమ్ రండి. నేను రాజధానిని ఎందుకు చెప్పానంటే ఇది రాష్ట్ర సమస్య. రాజధాని భూముల్లోకే రండి, ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళని తప్ప మేము పక్కన ఉరవకొండకు వస్తాం, అనంతపూర్కి వస్తాం, పులివెందులకు వస్తాం, ఇదెందుకు? అమరావతిలో మాట్లాడదాం. లేదు ఉరవకొండకు వస్తారా, సై రండి, జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి. అమరావతి రాజధాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సందర్భంలో ఇలాంటి విమర్శలు ఎలా తీసుకుంటారు? అది చాలా శోచనీయం, అందుకంటే ఏం లేదు. అంటే డీటెయిల్స్ ఫ్యాక్ట్స్ లేకుండా ఈ విధంగా కనుక చేస్తూ ఉంటే జర్నలిజం అంత దారుణంగా తయారైందని బాధపడాలి, అంతకంటే ఏం లేదు. ఇక 100 ఎకరాలని చెప్పి వాళ్ళపైన, మీ పైనతో పాటు అందరిపైన, టీడీపీకి సంబంధించిన వాళ్ళపైన, చివరికి లోకేష్ పైన కూడా విమర్శలు ఉన్న సందర్భంగా ఎలా తీసుకుంటారు సార్? దీనిపైన లీగల్గా ఏమైనా వెళ్తారా? కాదండి, లీగల్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అందులో ఏదన్నా ఫ్యాక్టరీ ఉంటుంది, దేని డిపార్ట్మెంట్ దానికి ఉంటుంది. ఇప్పుడు అది ఆ రాజకీయ పార్టీ యొక్క ఛానల్ చేసిన దానికి మనం రియాక్ట్ చేసుకుంటూ వస్తే మనం అభివృద్ధిలో కుంటిపడిపోతాం. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్. దేర్ ఇస్ ఎనీథింగ్ ఈజ్ దేర్. ఏదన్నా కనుక ఎవరైనా కనుక తప్పులు చేస్తుంటే దానికి సంబంధించిన ఏజెన్సీస్ చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుండాలి. అంతేగాని ప్రతిదానికి ఇట్లా రియాక్ట్ చేసుకుంటూ ఉంటే మనం పని చేయలేము. అసలు విచారణ అంటుండ్రు సార్, వాళ్ళు ఎకరాలు తీసుకున్నారు, దీన్ని విచారణ చేయాలంటారు. విచారణ అవసరం అంటారు? విచారణ అవసరమా లేదా అనేది ముఖ్యమంత్రి గారు తెలుస్తారు. ఇట్లాంటికి ఆశాపదంగా ఉంది, దానికి విచారణ ఏంటి? ఏదైనా కబ్జా చేశారా ఎవరన్నా ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు తెలిసి మేము ఏది అసలు విభజన అయినాక ఒకటి కొనది లేదు. నేను ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎప్పటి నుంచో ఉండొచ్చు. అంతేకాని వాళ్ళు చెప్పిన 700 ఎకరాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఏమీ లేవు. నాకు తెలిసి మాత్రం మా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఒక్క అంగుళం కూడా గవర్నమెంట్తో ఎప్పుడు మేము తీసుకోలేదు, ప్రైవేట్లో ఎప్పుడు కూడా అన్యాయంగా కొనలేదు. ఎవరన్నా ఉంటే మాకున్న దీని ప్రకారం ఏమైనా కొనుక్కొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన ఏరియాలో ఎక్కడా కూడా మాకు ఒక్క అంగుళం ఉంది. ఐలాండ్ని, అగ్రిగోల్డ్కి సంబంధించిన ఐలాండ్ని లోకేష్ బాబుకి ఇవ్వడం వల్లనే పూర్తి స్థాయిలో ఈరోజు అగ్రిగోల్డ్ విషయం పైన బెయిల్ కంటిన్యూ అవుతున్నట్టు పరిస్థితిని విమర్శ కూడా చేస్తున్నారు వాళ్ళు. నాకు ఐలాండ్ అంటే ఏంటో తెలియదు,
అగ్రిగోల్డ్ గొడవ, ఇప్పుడు ఈ డిపాజిటర్స్ గొడవ ఒకటి మాత్రం నేను మీ ఛానల్ ద్వారా చూడటమే తప్పితే నాకు అంత మించి ఏమీ తెలియదు. అది రాజధాని విషయంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. యూకే కూడా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. చాలా మటుకు ప్రతిష్టాత్మకమైన విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఇలాంటి విమర్శలు రాజధానికి కుంటుపడే దిశగా అభివృద్ధి ఉండవంటారా? అంటే మన దురదృష్టం అది. ఇలాంటి రాజకీయ పార్టీలు ఈ విధంగా, ఆ రాజకీయ పార్టీ ఎలా పుట్టింది ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఆ ఛానల్స్ ఏమిటది చాలా మన తెలుగు ప్రజల యొక్క దురదృష్టం అని చెప్పాలి. అంతకంటే ఇంకా నేను మాట్లాడగలిగేది ఏమీ లేదు దీని మీద. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా సుజనా చౌదరి గారి అభిప్రాయం భూముల విషయం పైన ఇది. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ.